డాక్టర్ గారు, నాకు అకస్మాత్తుగా ఒక వృషణం వాచిపోయింది. బాగా నొప్పి అనిపించింది. ప్రస్తుతం నొప్పి తగ్గింది, కానీ వాపు అలాగే ఉండిపోయింది. ఇలాగే వదిలేయవచ్చా? ఏమైనా మందులు వాడాలా? మగవానికి అకస్మాత్తుగా వృషణం వాచింది, బాగా నొప్పి అనిపించింది అంటే మాత్రం వెంటనే డాక్టర్ చూపించుకోవాలండి. గంటల్లోనే చూపించుకోవాలి. 1-2 గంటల్లో చూపించాలి. నొప్పి రావడమే సివియర్గా పెయిన్ వస్తుంది, నొప్పి అనిపిస్తుంది. ఇదేంటంటే టార్షన్ టెస్టిస్ అంటారు దాన్ని. టార్షన్ టెస్టిస్ అంటే ఆ టెస్టిస్ ఇలా మెలికి తిరుగుతుంది. ఇలా మెలికి తిరిగితే ఏమవుతుందంటే దానికి సరఫరా చేసేటి రక్తనాళాలు తిప్పేది. ఓ బట్టల మీద తిప్పామనుకోండి, పిండుతాం. బట్టని పిండితే నీళ్లు రావడం బట్ట మీద ఆరంగానే వృషణాన్ని వేలాడదీసేంటి కండరాలు ట్విస్ట్ అవుతాయి, మెలిపెట్టినట్టు అవుతాయి. వేయగానే దాంట్లోంచి నరాలు, రక్తనాళాలు, కండరాలు అన్నీ కూడా నలిగిపోతాయి. రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇలా ఎప్పుడైతే మెలిక తిరుగుతుందో వృషణం మెలకు పార్షియల్గాను కంప్లీట్గా ఉంటాం. పార్షియల్గా అయితే పెద్ద నష్టం జరగదు, కానీ కంప్లీట్గా రొటేట్ అయితే మాత్రం, మెలికి తిరిగితే కంప్లీట్గా పూర్తిగా మెలికి తిరిగితే మాత్రం, ఇలాగా పూర్తిగా తిరిగితే మాత్రం రక్త ప్రసరణ ఆగిపోయి ఆ టెస్టిస్ పనికి రాకుండా పోతుంది. అసలు ఒక్కోసారి లేకుండా పోతుంది. అందుకని నొప్పి అనిపించగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే టెస్టిస్ మెలికి తిరిగిందా లేదా అని తెలుసు. ఇప్పుడు ఈ కుర్రాడు నాకు అకస్మాత్తుగా నొప్పి వచ్చింది, వాపు వచ్చింది, తర్వాత నొప్పి దిగిపోయింది, కానీ వాపు అలాగే ఉంది అన్నాడు. కరెక్టే. ఎప్పుడైతే ఇంకా రక్త ప్రసరణ పూర్తి అయిపోతుందో, నరాలు కూడా పనిచేయడం మానేస్తాయో, అంటే అది డెడ్ అయిపోయింది అనమాట. అవుట్ ఆఫ్ ఫంక్షన్ అయిపోయింది. టెస్టిస్ అవుట్ ఆఫ్ ఫంక్షన్ అయిపోయింది, ఇంక పనికిరాదు ఇది. అందుకని విత్ ఇన్ 4 అవర్స్లో డాక్టర్ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూసి దాంట్లో టార్షన్ టెస్టిస్ కంప్లీట్ టార్షన్ టెస్టిస్ అని ఇస్తాడో, ఆ రిపోర్ట్లు ఇస్తారో, వెంటనే ఆపరేషన్ చేసి ఆ మెలికని మళ్ళీ అన్ట్విస్ట్ చేస్తారు. ట్విస్ట్ అయింది, మెలికి తిరిగిందా దాన్ని అన్ట్విస్ట్ చేసి అక్కడ ఫిక్స్ చేసేస్తారు టెస్టిస్ని. ఇంకా మెలికి తిరగకుండా టెస్టిస్ని ఇంక మళ్ళీ అలాంటి రాకుండా కుట్టేస్తారు, పట్టేస్తారు, గట్టిగా బిగించేస్తారు. ఇంక మెలికి తిరగదు, ఫ్రీగా ఉంటుంది. మామూలుగా అయితే మన బీర్జాల్లో ఫ్రీగా ఉంటుంది, మూవ్ అవుతుంది, ఫ్రీగా మనం పెంజులో మూవ్ అయినట్లు కదులుతూ ఉంటాయి. ఇలా ఫిక్స్ చేసేంగా ఉండదు ఇక, కానీ నష్టం లేదు. అంచే తప్పని చేయాలి. చాలామంది చేస్తారు, నొప్పి ఉంటే ఏదో తడుగులు పెట్టి కూర్చుని, లేదా ఇంత పసరు పూసుకుని ఏదో చేస్తారు. 4 గంటలు అయిపోయాక దాని పని అయిపోయింది, డెడ్ అయిపోతుంది. అంచేది ఎప్పుడైనా ఎవరికైనా బాగా నొప్పి అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి. ఈ ఆర్ఎంపీ దగ్గరికి, ఈ చిన్న డాక్టర్కి వెళ్తే వాళ్ళకి విషయం తెలియక ఏదో చేస్తారు, ఇంజక్షన్ ఇచ్చి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టేస్తారు. నొప్పి అంటే మత్తు ఇంజక్షన్ పడుకోబెట్టేస్తారు. జరిగేదేంటి నష్టం? మన్నాడు డాక్టర్ ఇంకో పెద్ద డాక్టర్ వెళితే స్కాన్ చేసి అల్ట్రా అయిపోయి పూర్తిగా అయిపోయింది, డెడ్ అయిపోయిన వస్తుంది. అంచేది ఎప్పుడు కూడా చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకేం తెలియదు, వాళ్ళే క్వాలిఫైడ్ డాక్టర్ కాదు కదా. అది సరే, నొప్పి ఉంటే వెంటనే సర్జన్ దగ్గరికి వెళ్ళండి, జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. జనరల్ సర్జన్ వెళ్తే లేకపోతే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు వెంటనే చూసి ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేస్తారు, ఇమ్మీడియట్గా దానికి చికిత్స చేస్తారు. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి. మన్నాడు ఉదయం పెట్టడం కాదు, మన రేపు ఉదయం చూడడం కాదు, ఇమ్మీడియట్గా విత్ ఇన్ 4 అవర్స్ దానికి ఆపరేషన్ చేయాలి. అలా కాకుండా ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్, టార్షన్ టిష్యూస్ కాకుండా ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇన్ఫెక్షన్స్ వేరు, అక్కడ మనకి ఆపరేషన్లు ఏముండవు. కానీ ముందు స్కాన్ చేసి చూడడం మంచిది. ఎప్పుడైనా సరే స్కాన్ చేసి చూడాలి. ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఓకే, యాంటీబయాటిక్ పడితే టెస్ట్ అయిపోతుంది. కొన్ని రెస్ట్ ఇవ్వడం, కాళ్ళకి తడుగులు పెట్టుకుంటాం, చేస్తాం. తెలిసిపోతుంది డాక్టర్కి ఏది టార్షన్ టెస్టిస్ ఏది కానీ తెలిసిపోతుంది. ఎందుకంటే టార్షన్ టెస్టిస్ అయితే ఇప్పుడు కుడివైపు కానీ ఎడవైపు అనుకోండి, 1 పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎడవైపు టెస్టిస్ టార్షన్ టెస్టిస్ అనుకోండి, అని మెలిగి తిరిగండి, కుడివైపు టెస్టిస్ కానీ పైకి వెళ్ళిపోయి మామూలు కిందకుంటే పైకి వెళ్ళిపోయి లెవెల్ కంపేర్ చేసి దీనికంటే ఎత్తుంటుంది. అంటే మెరుగు పెడిపోయాక పైకి వెళ్ళిపోతుంది. అది తెలుసు, చూడగానే డాక్టర్ ఐడెంటిఫై చేసేస్తారు. అసలు ఎగ్జామ్ చేయగానే టార్షన్ టెస్టిస్ అనేది డాక్టర్ డయాగ్నోస్ చేసేస్తారు. అందుకని ఎప్పుడైనా సరే డాక్టర్ చూపించండి. అలాగే ఒక ఇన్ఫెక్షన్, చాలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి. దానిలో వాస్తాయి, నొప్పి వస్తాయి, జ్వరం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అలాంటి కేసులో యాంటీబయాటిక్ వేసుకుని రెస్ట్ ఇచ్చి చేసేస్తే
కంపేర్ అంచేత సరిగ్గా ట్రీట్మెంట్ పొందాలి, లేకపోతే పోతుంది, ఆ ప్రెస్టేజ్ పోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఒకటే మిగిలితే ఒకటి దాంతో పర్వాలేదు మేనేజ్ చేసుకోవచ్చు, ఒకటి పోయినా రెండోది మేనేజ్ చేసుకోవచ్చు. అంతేగాని పోయింది కనుక మన బతుకైపోయింది కానీ మగతనం పోయింది వల్ల భయపడాల్సిన లేదు. ఒకటి పోయినా రెండోది ఆ కాంపెన్సేట్ చేసేస్తుంది, రెండో దీన్ని ఫంక్షన్ అది కాంపెన్సేట్ చేసేస్తుంది, ఏ భయం లేకుండా. కానీ ఎప్పుడైనా సడన్గా నొప్పి వస్తే మాత్రం డాక్టర్ వెంటనే చూపించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.